ఇప్పుడు మనమైతే మొదలుపెట్టాం. ఆల్రెడీ వాటర్ దగ్గర నుంచి అంటే జనరల్‌గా యూట్యూబ్ చూస్తున్న వాళ్ళకి కానీ, టీవీ చూస్తున్న వాళ్ళకి కానీ చాలా కన్‌ఫ్యూజన్స్ వస్తున్నాయి. అంటే ఇటు మాక్ డ్రిల్ అని ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఇటు యుద్ధం వస్తే మీరు లాక్‌డౌన్ అయిపోతారు. ఇంట్లో కావాల్సినవన్నీ పెట్టుకోవాలి అని చెప్పి రకరకాలుగా న్యూస్‌లు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. జనరల్ ఆడియన్స్ చాలా భయభ్రాంతులకి గురవుతున్నారు. సో మరి దీన్ని అసలు ఇందులో ఎంత నిజం ఉంది? నిజంగానే యుద్ధం వస్తదా? లేదు. యుద్ధము ఫుల్ స్కేల్ వార్ మనం 1971లో ఎలాగైతే పాకిస్తాన్‌తో యుద్ధం చేశామో, ఆ లెవెల్‌లో ఇంటెన్స్ బ్యాటిల్ మాత్రం జరగదు అన్నదే నా అనుమానం. కాకపోతే ఇంకా పాకిస్తాన్ రిటాలియేట్ అవ్వలేదు. ఇంకా ఎదురుగా ఏది దాడి మన మీద పెద్దగా ఏం చెయ్యలేదు కాబట్టి, కానీ డెఫినెట్‌గా పాకిస్తాన్ రిటాలియేట్ అవుతుంది. సో అది రిటాలియేట్ అవ్వలేదు అనుకోండి, పాకిస్తాన్‌లో సివిల్ వార్ జరిగిపోతుంది. ప్రభుత్వాన్ని తీసేయండి అన్నట్టుగా జనాలు నిరసనకి రోడ్ల మీద దిగుతారు కాబట్టి వాళ్ళ జనాలని కనీసం ఒక ఆశ చూపించడానికి మేము కూడా తిరిగి దాడి చేసామని చెప్పడానికైనా సరే పాకిస్తాన్ కనీసం ఒక్కసారైనా దుస్సాహసం చేస్తుంది అని నాకైతే అనిపిస్తుంది. కాకపోతే అది ఫుల్ స్కేల్ వార్ కాకపోవచ్చు. అయినా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు. మన ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, ఇండియన్ నేవీ కానీ ముగ్గురు సంసిద్ధంగానే ఉన్నారు. ఎలాంటి దుస్సాహసం పాకిస్తాన్ చేస్తే గనక ఖచ్చితంగా ఈసారి పాకిస్తాన్కి గట్టి దెబ్బనే పడుతుంది.